అగో ఏంది బిడ్డ గీటైంది అనుకున్నావు? గడ్డి బాగున్నదే పెదనాన్న, అందుకే కలుతానా. నిన్ను చూస్తే మీ నాన్న గుర్తుకొస్తాను బిడ్డ. పనంటే అస్సలు భయపడకపోవు. యాల పాల లేకుండా చేసు. ఈ పనులన్నీ మా నాన్న నేర్పినే పెదనాన్న, అందుకే నా పొలం పని నేను చేసుకుంటాను. చూస్తే ఆడపిల్ల అయినా మొగోళ్ళ కంటే ఎక్కువ చేస్తాను బిడ్డ. సరే నేను పోతున్నా, వస్తావా ఇంటికి? లేదు పెదనాన్న, చెల్లెను సర్ది పట్టుకుని రమ్మన్నా అత్తంది కావచ్చు. అగో మాటలనే వస్తాందిరా చెల్లె. అక్క సర్ది తీసుకొచ్చిన తిందుదా. మిమ్మల్ని చూస్తుంటే అక్క చెల్లెల లెక్క లేర్రా, అన్నదమ్ముల లెక్క ఉన్నారు. అవును బాబాయ్, మా ఇంట్లో అన్నదమ్ములు లేరు కాబట్టి మా నాన్న అట్లా పెంచాడు మమ్మల్ని. నువ్వు తిన్నావని చెల్లె? తిన్నాక దా దా. ఏం కూరనే? చిక్కుడే చేసిన. అక్క ప్రతిసారి ఫస్ట్ నాకు తినబెట్టినాకనే నువ్వు తింటావు ఎందుకక్క? ఎందుకంటే నీకు ఒక్క ముద్ద తినబెట్టినా నా కడుపు నిండినట్టే చెల్లె. మరి రేపు పెళ్ళే అత్తగారింటికి పోయినా కూడా కట్టిన తింటావు బిడ్డ. అది పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోయినా నాకు చిన్న పిల్లేనే పెద్దనాన్న. సరే బిడ్డ, నేను ఇంటికి పోతానా. నువ్వు ఇంటికి వచ్చినాక నీతో ఒక ముచ్చట మాట్లాడాలి. నువ్వు ఇంటికి రా. నువ్వేం మాట్లాడుతావో నాకు తెలిసి పెద్దనాన్న. మంచి సంబంధం చూసినా పిల్లగాడు మంచిగా ఉన్నాడు, భూమిసాగా మంచిగా ఉన్నది, సుఖంగా బతుకుతావు బిడ్డ, నువ్వు పెళ్లి చేసుకోని అంటావు, అంతే కదా. గదే బిడ్డ, చెల్లె పెళ్ళికి ఎదిగింది. నువ్వు పెళ్లి చేసుకుంటే చెల్లెకు పెళ్లి చేసేది. లేదు బాబాయ్, నా చెల్లె పెళ్లి చేసిన తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటా. అప్పుడే కదా నా బాధ్యత తీరేది. నేను పెళ్లి చేసుకొని పోతే నా చెల్లె పరిస్థితి ఏం కావాలి? నువ్వు బాధ్యత గురించి ఆలోచిస్తాను, నేనేమో భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను బిడ్డ. పెద్దదానికి నీకు పెళ్లి కాంది, చిన్నదాన్ని ఎవరు చేసుకుపోతారు బిడ్డ? నాకు పెళ్లి కాకపోయినా పర్లేదు పెద్దనాన్న, నాకు పెళ్లి మీద పెద్దగా ఆశలు ఏం లేవు. ఏదో మంచి సంబంధం అంటానా కదా, అదేదో చెల్లెకే చూడు, పెళ్లి చేద్దాం. అక్క పెద్దనాన్న చెప్పింది వినొచ్చు కదా, నా కోసం నీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటావు? ఇప్పటికే ఊర్లో ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు, ఒక్కసారి సమాజం గురించి ఆలోచించక్క. సమాజం గురించి మనం పట్టించుకోవద్దు చెల్లె, మనం బతికేది మన కోసం. లోకం కాకులు. మనం తలెత్తుకొని బతికితే గొప్పలు వెతుకుతారు, అదే తలదించుకొని బతికితే మనలో తప్పులు వెతుకుతారు. మనం ఎట్లా బతుకుతాం అనేది మనకు తెలిసే చాలు. నాన్న మనల్ని వదిలిపెట్టి పోయినప్పుడు అమ్మ ఉంటే అమ్మ చేతిలో పెట్టేటోడు మనల్ని, కానీ నాన్న కంటే ముందు అమ్మే చనిపోయింది. అమ్మైనా నాన్నైనా అన్ని నువ్వే బిడ్డ, చెల్ల జాగ్రత్త అని నిన్ను నా చేతిలో పెట్టిండు. అట్లాంటిది నిన్ను వేరే వాళ్ళ చేతిలో పెట్టకుండా నేనెట్లా పెళ్లి చేసుకుంటా చెల్లె? పెద్దనాన్న, చెల్లెకి ఏదైనా మంచి సంబంధం చూడు. నాకు పెళ్లి రాకపోయినా మంచిదే. నా చెల్లె కోసం నా జీవితాన్ని త్యాగం చేయడానికైనా సిద్ధమే. సరే బిడ్డ, నువ్వు చెప్పినట్టే చెల్లెకు ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే సంబంధం చూస్తా. సరే పెద్దనాన్న. జరిగింది ఇది సిద్ధు, నాకు పెళ్లి చేసేంత వరకు మా అక్క పెళ్లి చేసుకోనని ఫిక్స్ అయింది. నాకు ఒక గొప్ప సంబంధం చూసి పెళ్లి చేయాలని ఎన్నో కలలు కంటుంది, కానీ నేనేమో నీతో కలిసి బతకాలని ఎన్నో ఊహించుకుంటున్నా. నాకేం చేయాలో అర్థమైతలే సిద్ధు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది కవిత? మీ అక్క నీకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలనుకుంటుంది కదా, ఆ అబ్బాయిని నేనే అని చెప్పు. ఒప్పుకోకపోతే మీ అక్క చూసిన అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. మీ అక్క కోరిక నెరవేరుతుంది, నీ లైఫ్ కూడా బాగుంటుంది. ఇంకోసారి మాట అంటే పళ్ళు రాలుతాయి. వేరే వాడిని చేసుకోవడానిక ఇన్ని రోజులు నీతో తిరిగింది? వేరే వాడితో బతకడానిక నువ్వు చెప్పినట్టు నేను విన్నది? వేరే వాడితో తాళి కట్టించుకోవడానిక నా మనసులోని తానం ఇచ్చింది? నీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు సిద్ధు,
నువ్వు ఎంగిల్ చేసిన దాన్ని వేరే వాడికి పెట్టాలా? నువ్వు పట్టుకున్నారని గోడు ముట్టుకోవాలా? చెప్పు సిద్ధు, చెప్పు. సారీ కవిత, నువ్వు మీ అక్క మాట వింటున్నావేమోనని అట్లా మాట్లాడింది. చావైనా బతుకైనా నీతోనే అని చెప్పినా కదా. నువ్వు లేకుండా నేను ఎట్లా బతుకుతానే? వదిలిపోని బంధానివే నువ్వు. నా ప్రాణం పైన నేను నెడిచిపెట్టా కవిత. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు సిద్ధు. ఓహో, అస్సలు తాళంచే ఇక్కడున్నాయన్నమాట. నేనేమో వేడి చుట్టూ తిరిగితే వేడేమో దాని చుట్టూ తిరుగుతాడు. నాకు దక్కంది వేరే దానికి దక్కనియ్యా. కోట్లు ఖర్చు పెట్టిన దొరకని ఆనందం ఇష్టపడ్డ అమ్మాయి కౌగిట్లా దొరుకుతుందంటారు. నిజమే కవి. సరే, ఇంకెప్పుడు నన్ను వేరే వాళ్ళతో కంపేర్ చేసి మాట్లాడక సిద్ధు. సరే, వెళ్దాం పద. సరే. వాగు సిద్ధు. ఏంది సిద్ధు, నేను నీ వెంట ఆడతానని బిర్రయిస్తానా? లేకపోతే నువ్వు పెద్ద హీరో అనుకుంటానా? నా నెంబర్ ఎందుకు ప్లాక్ చేసినావు? మన దగ్గర ఉన్న వస్తువుని బయట ఎందుకు పడేస్తాం? దాంతో అవసరం లేకపోతేనే కదా. నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు కాబట్టే బ్లాక్ చేసిన. అంటే నేను నీకు నచ్చలేదా, లేకపోతే అందంగా లేనా అని నచ్చలేదా? మనిషికి కావాల్సింది అందం కాదు, మనసు. నేను ఓకే అంటే నా వెనక వాడటానికి 100 మంది సిద్ధంగా ఉన్నారు. రోడ్డు మీద పడ్డ బెల్లానికి ఈగలు ఎక్కువ ముసురుతాయి. అర్థమైందనుకుంటా. రావా పెద్ద నాన్న, నీకోసమే చూస్తాను. కూర్చో. ఏమైంది నువ్వు వేరే పని? అయింది బిడ్డ. చెల్లి అదృష్టవంతురాలు, మంచి సంబంధం, ఒక్కడే కొడుకు, మంచిగా చదువుకున్నాడు, ఉద్యోగం కూడా వస్తాయట. ఫోటో చూడంగానే చెల్లెని బాగా నచ్చిండు. చెల్లె ఓకే అంటే ముహూర్తం చూసి లగ్గం పెట్టించుడే. అబ్బా, ఇంత మంచి వార్త చెప్పినావు పెద్ద నాన్న. నీ సాయం ఈ జన్మలో మర్చిపోను. మంచి రోజు చూసుకొని వాళ్ళని రమ్మాను, మాట ముచ్చట మాట్లాడుకుందాం. చెల్లె రమ్మంటే ఫోన్ చేసి రమ్మంట బిడ్డ. పెద్ద నాన్న, అక్క పెళ్లి చేసుకోకుండా నేను చేసుకుంటే బాగోదు. నేను ఇప్పుడు చేసుకోను, నేను చదువుకుంటా. చెల్లె, మంచి సంబంధం అట్నే, అబ్బాయి కూడా మంచోడట, నిన్ను మంచిగా చూసుకుంటాడే. నా గురించి నువ్వు ఆలోచించకు. నీ జీవితం మంచిగా ఉంటే నేను మంచిగా ఉన్నట్టేనే. ఒప్పుకోవే. అది కాదక్క, నేను ఇంకా చదువుకుంటా, నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. చెల్లె, నువ్వు ఈ పెళ్ళి చేసుకోకపోతే నా మీద ఒట్టే. అది కాదక్క. నువ్వు ఇంకేం మాట్లాడకు. పెద్దనాన్న, అది చిన్న పిల్ల, దానికి ఏం తెలియదు. ఈ సంబంధం అయితే బోనీయకు. మంచి రోజు చూసుకొని వాళ్ళని రమ్మాను, మాట్లాడుకుందాం. సరే రమ్మంట బిడ్డ. వాళ్ళకు భూమి జాగా అయితే ఏం లేదు, ఒక ఇల్లు తప్ప. పెద్దనాన్న, కట్నం కింద మాకున్న 2 ఎకరాల భూమి ఇస్తా. అవసరం అయితే ఆయన నిలరిక ఇక్కడికే తీసుకొస్తా. అంతేగాని ఈ సంబంధం అయితే ఊనీయకు పెద్దనాన్న. సరే బిడ్డ. బిడ్డ, ఉన్న 2 ఎకరాలు చెల్లెకు రాసిస్తే నువ్వెట్లా బతుకుతావు? నాకు వెనక ముందు ఎవరు ఉన్నారు పెద్దనాన్న? నా చెల్లె తప్ప. అది సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. ఎలాగూ నాకు పెళ్లి మీద ఆశ లేదు. ఇక బతికినంతకాలం ఇక కూలు నాలో చేసుకొని బతుకుతా. చూడు బిడ్డ, మీ తల్లిదండ్రి ఉన్నా కానీ మీ చెల్లె గురించి అంతగానో ఆలోచిస్తూలేదు. తోడబుట్టినందుకు ఎవరైనా తన వంతుకు సాయం చేస్తారు. కొంతమంది అయితే
దాని సావు అదే తప్పదని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాడు. అంతేగాని నువ్వు నీ చెల్లెల కోసం నీ బంగారు లాంటి జీవితాన్ని త్యాగం చేస్తాను. నిజంగా నీలాంటి అక్క దొరకడం నీ చెల్లెల అదృష్టం బిడ్డ. సరేనమ్మా, మంచి రోజు చూసి వాళ్ళని రమ్మంట. సరే పెద్దనాన్న. నేను వస్తా మరే. సరే. నాకు వెనక ముందు ఎవరున్నారు పెద్దనాన్న? నా చెల్లె తప్ప. అది సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. ఏమైంది కవిత, డైరెక్ట్ ఇంట్లోకి రమ్మన్నావు? మీ అక్క సొత్తే? మా అక్క ఇప్పుడే రాదు, బయటికి వేని సిద్ధు. సరే, ఇప్పుడు ఎందుకు రమ్మన్నావో చెప్పు. మా అక్క వేరే వాళ్ళతో నాకు మ్యారేజ్ ఫిక్స్ చేస్తుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మన పెళ్లి గురించి మా అక్కకి చెప్పే అంత ధైర్యం నాకు లేదు. అలాగని నిన్ను నేను వదులుకోను. నాకు భయంగా ఉంది సిద్ధు. నాకు అవ్వ కావాలి, బొవ్వ కావాలంటే నీదేం చాలా చెప్పు. నీకు నేను కావాలి, మీ అక్క కావాలి, నన్ను ఏం చేయమంటావు? సరే, ఒక పని చేద్దామా? మరి లేచిపోయి పెళ్లి చేసుకుందామా? అమ్మో, లేచిపోయి పెళ్లి చేసుకున్నాడా? ఇన్ని రోజులు మా అక్క చూసుకున్నదంతా గంగలు కలిసిపోతుంది. సరేనే, నువ్వేం భయపడకు. నేనే మా ఇంట్లో అమ్మ నాన్నతో చెప్పి మీ అక్కతో మాట్లాడమని చెప్తా, సరేనా? అబ్బా, ఆ పని చేయరా తొందరగా. అంత తొందర ఎందుకో. పెళ్లి చేసుకొని నిన్ను కొరక్క తిన్నామని. అబ్బా, ఆహా, కొరుకు తింటావా? దానికి పెళ్ళే చేసుకోవాల్సిన అవసరం లేదు, సరేనా? ఎట్లా కొరుకు తినన్నా నేను చెప్తా. సరే, బాయ్. బాయ్. బిడ్డ, చెల్లెని చూడడానికి పెళ్లి పిల్లలు వస్తాను. చెల్లెని తయారు చేసి ఉంచు. సరే పెదనాన్న. బిడ్డ, పిల్లగానే వచ్చారు కదా, చెల్లెని తీసుకురా. సరే పెదనాన్న. అమ్మాయి ఏమని మంచుకుందా అనే నచ్చింది, పర్వాలేదు. ఆమె నీ కోడలు నచ్చిందా? మంచిగా ఉంది, నచ్చింది. డాక్టర్కి ఫోన్ చేసి చెల్లెకేమో అయింది. చెల్లె, అయ్యో చెల్లె, వాటర్ బాటిల్ అందుకోండి. చెల్లె, హలో డాక్టర్ సాబ్, ఒకసారి మా ఇంటికి రారా? ఏమైందమ్మా? డాక్టర్, మా చెల్లె ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది.
ఒకసారి చూడండి డాక్టర్ ఏమైందో. ఎప్పుడు పడిపోయిందమ్మా? ఇందాకనే డాక్టర్. కొన్ని మంచిలు తీసుకురా. వీళ్ళంతా ఎవరమ్మా? మా చుట్టాలు డాక్టర్. చిన్న ఫంక్షన్ ఉంటే వచ్చారు. అసలు ఏమైంది డాక్టర్ మా చెల్లికి? షీఈస్ ప్రెగ్నెంట్, గర్భవతమ్మ. ఇలాంటి సంబంధం సంబంధం ఏమయ్యా ఇద్దరు ఆడపిల్లలంటే నోట్లు ఏరి పెడితే కొరకరంటే పెళ్లి కాకముందే గర్భవతి అయినాక ఏంటి ఇది? ఇలాంటి వాళ్ళు కాబట్టి అక్కడి చేసుకోవడానికి ఎవరు రాలే, అందుకే ఇంటి మీద ఉంది. ఎవరితో తిరిగిందని మా కట్టగద్దాం అనుకున్నారా? ఇంకేం చూస్తున్నారా దిష్టి బొమ్మ లెక్క? పోదాం పారా. మా పిల్లలు అట్లాంటి వాళ్ళు ఏం తగ్గింది ఇంకేందా తెలుసుకున్నది. మేము పిల్ల కోసం వచ్చినాం, పిల్ల తల్లి కోసం రాలి. రారమ్మ అత్త అయ్యో నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా కాదు, ఎందుకు ఇట్లాంటి పని చేసినవే? ఏడవకక్క.